హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి క్రంచీని అయితే రెడీ చేద్దాం ఈరోజు. ఇది మొత్తం లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, అలాగే ఇలా రౌండ్ ఒక ఎలాస్టిక్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం డోరీస్ కుట్టుకున్నట్లు కుట్టుకోవాలి. సైడ్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసి కుట్టుకుంటూ రావాలి. అలాగే ఫస్ట్లో ఒక 1 ఇంచ్ అనేది వదిలేయాలి మనం. అక్కడ అలా వదులుకొని ఇటు సైడ్కున్న చివర్లో కూడా 1 సైడ్ మిగిలి ఉండగానే స్టిచ్ అనేది వేసి తీసేయాలి. చూడండి, ఇలా 1 ఇంచ్ గ్యాప్ వదిలి స్టిచ్ వేసుకున్నానా. దీంట్లో నుంచి బయటికి తీసుకోవాలి. దీన్ని సూది దారంతో కూడా తీసుకోవచ్చు, లేదా ఏదైనా పెన్ పెట్టైనా తీసేయచ్చు. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వదులుకున్నాం కదా, వీటిని ఇలా పట్టేసుకొని మనం 2 జాయింట్ వేసుకోవాలన్నమాట. అది రివర్స్లో కాకుండా ఫ్రంట్లో పెట్టేసుకొని ఇలా జాయింట్ వేసుకోవాలి. మీకు చూపిస్తే అర్థమవుతుంది. చూడండి, ఇలా జాయింట్ వేసేసుకుంటే మనకి అది జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇది మనం రౌండ్ ఎలాస్టిక్ తీసుకొని పిన్ పెట్టేసుకొని దీన్ని దాని లోపలికి అయితే పెట్టేసుకోవాలి. ఈ గ్యాప్లో నుంచి 1 సైడ్ నుంచి పెట్టుకొని ఇంకో సైడ్ నుంచి బయటికి తీసేసుకోవాలి. దీన్ని పిన్ని ఇలా బయట తీసుకేసుకొని ఈ ఎలాస్టిక్ అనేది ముడి వేసుకోవాలి గట్టిగా. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా ఎలాస్టిక్ని అయితే ఈ గ్యాప్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని ఈ మిగిలిన ఈ గ్యాప్ అనేది మనం కుట్టేసుకోవాలి, స్టిచ్ వేసేసుకోవాలి. సాటిన్ క్లాత్తో అయితే నేను రెడీ చేశాను. దీన్ని చాలా బాగుందండి. మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఈ క్రంచీని అయితే. ఇక్కడ మిగిలిన ఈ గ్యాప్ని అయితే లోపలికి అనేసుకొని క్లాత్ని ఇలా చిన్నగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి క్రంచీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. బయట కొనాలంటే చాలా కాస్టే ఉండొచ్చు. నాకు అంత ఐడియా లేదు ఇవి ఎంత పడతాయేమో. బట్ ఈ క్రంచీ అయితే చాలా ఫినిషింగ్గా నీట్గా బాగా వచ్చింది. మనం ఇలా కుట్టుకున్న దాన్ని లోపలికి అనుకొని కింద సైడ్ అనుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.